బాస్ సీజన్ 8 లో రెండవ వారం వీకెండ్ ఎపిసోడ్ కాస్త వచ్చేసింది అనమాట. ఇకపోతే ఫస్ట్ వారం చాలా సప్పగా బోరింగ్ గా జరిగింది కదా. అఫ్ కోర్స్ రెండవ వారం కూడా అలానే జరిగింది అనుకోండి. ఒక జోష్ లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు అనుకున్నప్పుడే వీకెండ్ వచ్చేసింది. నాగార్జున గారు వచ్చేసారు. అంతేకాకుండా అదిరిపోయి అవుట్ ఫిట్ అండ్ మాస్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చేసారు. ఇకపోతే నాగార్జున గారు వచ్చేసి స్టేజ్ మీద ముక్కు అవినాష్ తో దర్శనం ఇస్తారా. ముక్కు అవినాష్ వచ్చేసి స్టేక్ ని దర్దర్లాడించేశాడంటే నమ్మండి. చాలా రోజుల తర్వాత అవినాష్ కూడా బుల్లితెర మీద ఎంట్రీ ఇవ్వడంతో ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా రఫ్ ఆడించేశారు. ముందుగా నాగమణికంటతో స్టార్ట్ చేస్తూ, నాగమణికంట నీకు సగం పేరులోనే నీకు నాగార్జున గారు వచ్చేసారు. అక్కడ ఏమైందో, ఏం చేస్తున్నావో, ఎందుకు వెళ్ళావో ఏమీ తెలియట్లేదు బోయ్యా, కాస్త చెప్పవా, సమరమే అన్నట్లుగా నీ లోకంలోనూ ఉంటావు అన్నట్లుగా చెప్తారా. సో దానికి నాగమణికంట వచ్చేసి చూపిస్తా బ్రో, నేను ఏంటో చూపిస్తా అంటూ చెప్తాడు. ఆ తర్వాత వచ్చి నిఖిల్ గురించి చెప్తూ నారాయణ నారాయణ అంటూ సైలెంట్ గా దాటేస్తాడా. ఇక విష్ణు ప్రియ గురించి మాట్లాడుతూ, విష్ణు బయట ఓని అరిచేసేదానే కదా, లోపల ఏమైంది, ఏమైనా మింగేసావా, లేదా పిల్లడ్డం వచ్చిందా, ఎందుకు సైలెంట్ గా ఏదో ముద్దపప్పులాగా ఉంటున్నావు, మాస్ మసాలా బిర్యానీ రుచి చూపించు, ఎందుకు లేట్ చేస్తున్నావు అన్నట్లుగా చెప్పేసి విష్ణుకి బీభత్సమైన బూస్టింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత యష్మి గౌడ గురించి చూస్తూ యష్మిని మాట్లాడుతూ, ఆ తర్వాత యష్మి వైపు చూస్తూ మాట్లాడాలా వద్దా అన్న సందేహంలోనే అమ్మో ఈవిడ భయంకరమైన డేంజరస్ సార్, నాకొద్దు అన్నట్లుగా తిప్పేస్తాడు. అండ్ ప్రేరణ చాలా క్యూట్ గా ఉంటావు, కొంచెం స్మైల్ చేస్తూ కూడా అప్పుడప్పుడు గేమ్స్ ఆడు, బయట నీకోసం ఫ్యాన్స్ ఉన్నారు అంటూ ప్రేరణ గురించి చెప్తాడు. ఆ తర్వాత నైనిక లోపల కొంచెం డాన్స్ పర్ఫార్మెన్స్ లో అప్పుడప్పుడు అందరికి నేర్పిస్తూ ఉండు, అలా ఖాళీగా బోర్ కొట్టుకుంటూ ఏం చూస్తారు చెప్పండి బిగ్ బాస్ అన్నట్లుగా చెప్తూ అందరికి మంచి పాయింట్స్ చెప్తూనే ఇక ఆదిత్య ఓం నబీల్ గురించి కూడా చెప్తూ ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాడు. వాళ్ళతో ఫన్నీ టాస్క్ లు కూడా ఆడిపిస్తాడు అనమాట. సో ఈ విధంగా వీకెండ్ ఎపిసోడ్ కాస్త కలర్ఫుల్ గా ఎంటర్టైనింగ్ గా సాగిందని చెప్పుకోవాలి ముక్కు అవినాష్ ఎంట్రీ ద్వారా. మరి బిగ్ బాస్ సీజన్ 8 లో మీకు మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, వెంటనే కింద కమెంట్స్ రూపంలో చెప్పేయండి.